శాసనమండలిలో వైసీపీ నేతలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల వ్యవహరించిన వైనాన్ని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది దైవ ద్రోహం, అపచారమని మండిపడ్డారు. మండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడాలని, ఆయనను సంతృప్తిపరిచేందుకు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని మండిపడ్డారు. మీరు వెంకటేశ్వరుని స్వామి భక్తులా, యేసు భక్తులా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. హిందువులను గౌరవించే వ్యక్తి అయితే జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే దీనికి డైరెక్షన్ జరిగిందని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీని టార్గెట్ చేసి దాడులు చేశారని గుర్తు చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల నిన్న శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా. భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమనట క్షేత్రం కానీ, స్వామివారితో సరిసమనట దేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్ళకు చొప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్ళి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వివరించేవారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి, శ్రద్ధ ఉంటే ఈ విధంగా వివరించేవారు కాదు. చెప్పులు వేసుకొని ఏందయ్యా, బుద్ధుందా మీకు? చెప్పులు వేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకుపోవడం ఏంది? వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికయ్యా, చేతులెత్తి నమస్కరించుకునేదానికి. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 2024 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. గతంలో దాడులు చేశారు అని చెప్పి చదువుకున్నాం మేము చిన్నప్పుడు చరిత్రలో. మహమ్మద్ గోరీ, గజనీ, ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళంతా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేము. 2019 నుంచి 2024 వరకు ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయినాక ఒక విధంగా. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినాక కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను ఇప్పుడే మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. నీ పక్కనే ఉన్నారు కదా, తల దిప్పు చూస్తుంటే కనపడేది కదా, చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో, మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు.
ఎందుకు రాక్షసులు అంటున్నారంటే పురాణాల్లో లోక కళ్యాణం కోసం ప్రజల కోసం రాజులు చక్రవర్తులు మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి.